శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ప్రేరేపిత హత్యలు కలకలం క్రియేట్ చేస్తున్నాయి. కోయిరాల జంక్షన్ సమీపంలో వైసీపీ నేత దారుణ హత్య ఉద్రిక్తతకు దారితీసింది. మృతుడు ఫరీద్పేట్ వైస్ సర్పంచ్ సత్తార్ గోపిగా గుర్తించారు. కత్తులు రాడ్లతో దాడి చేసి చంపేశారు దుండగులు. నేషనల్ హైవేపై మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం ముఖ్యంగా ఫరీద్పేట గ్రామంలో వరుస హత్యలు అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇదే ప్రాంతంలో మొదల వలస చిరంజీవి ఏదైతే ఎంపీపీ ఉన్నారో ఆయన డ్రైవర్ని కూడా ఇదే ప్రాంతంలో హత్య చేసినటువంటి పరిస్థితి. ఆ కేసు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఫరీద్పేట గ్రామానికి వైసీపీ నేతగా ఉన్నారు సత్తార్ గోపి, ఈయన ఉప సర్పంచ్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈయన్ని గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ప్రస్తుతం అయితే ఇక్కడ బంధువుల ఆర్తనాదాలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇలాంటి హత్యలు ఏదైతే ఫ్యాక్షన్ సంస్కృతి అనేది శ్రీకాకుళానికి రాజకీయ హత్యలు, కక్షలు, కార్పణ్యాలు ఉండాల్సినటువంటి అవసరం పైన కూడా చర్చలు కూడా జరిగినటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో ఇదే నియోజకవర్గంలో ఇలాంటి ఏదైతే దీంట్లో ముఖ్యంగా ఫ్యాక్షన్ విలేజ్ గా ఇది రూపాంతరం చెందుతున్నటువంటి చాలా బాగా చూసారు. కావాలని చంపాడు. ఫస్ట్ టైం కోడ ప్రజలని చెప్పేసి ఒక మనిషిని చంపారండి. చంపితే వచ్చి ఎవరిని కనీసం అరెస్ట్ చేయలేదు. ఎవరిన పిల్ల కొడుకులు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి వాళ్ళని అరెస్ట్ చేసినారు. వాళ్ళు నలుగురు అరెస్ట్ చేసినారు. మిగతా అందరూ మామూలుగానే తీసుకుంటారు. ఇప్పుడు ఈయన చంపారు, ఆయన లేట్ చేయరు. నియోజకవర్గంలో ఇలాంటి ఫ్యాక్షన్ సంస్కృతి తగదు అంటూ వారు చెబుతున్నటువంటి పరిస్థితి. గతంలో చేసినటువంటి హత్య పైన కరెక్ట్ గా చర్యలు తీసుకోలేదనే ఆవేదన కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. సత్తారు గోపి వైసీపీ ఉప సర్పంచ్ గా ఉన్నారు. ఆయన్ని ఆ హత్యకు కూడా ఇక్కడ ఏదైతే రాజకీయ కారణాలే కారణమంటూ కుటుంబ సభ్యులు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి ఇప్పటికే పోలీసు బలగాలు చేరుకున్నాయి. సెన్సిటివ్ విలేజ్ కాబట్టి మొత్తం కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇటు గ్రామంతో పాటు ఈ జాతీయ రహదారికి ఆనుకొని ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో పట్టపగలు ఈ హత్య జరిగిందని చెప్పొచ్చు. అయితే దీనిపైన సమగ్ర దర్యాప్తు జరిపి ఆ దోషులను శిక్షించాలని అయితే ఆ కుటుంబ సభ్యులు వైసీపీ నేతలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.